నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలో మూతపడిన దేవాలయాలు సంప్రోక్షణ అనంతరం పునర్దర్శనం. అంగన్వాడీ నాయకులను విడుదల చేయాలంటూ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన ప్రదర్శన. ప్రపంచ వినికిడి దినోత్సవ వేళ వినికిడి సమస్యలపై అవగాహన కల్పించిన జిల్లా వైద్యశాల వైద్య బృందం. కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి నిత్య పూజల అనంతరం అర్చక స్వాములు తలుపులు మూసి తాళాలు వేశారు. పాల్గొన్న పౌర్ణమి మంగళవారం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 6:45 వరకు కేతుగ్రస్త చంద్రగ్రహణ కాలమని, ఆ సమయం గ్రహణ దోష కాలం కావడంతో మంగళవారం ఉదయం 9 గంటలకే ప్రధాన ఆలయంలో నిత్య పూజలు నిర్వహించి ఆలయాలు మూసివేశారు. గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వరాలయం, వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పట్టణంలోని ప్రధాన శివాలయాలు, విష్ణు ఆలయాలు, అమ్మవారి ఆలయాలు అర్చక స్వాములు మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు స్వామి దర్శనం లభిస్తుందని అర్చకులు మీడియాకు వివరించారు. గ్రహణ సమయంలో దర్భలు ఇంటిలో నిత్యావసర వస్తువులపై ఉంచాలన్నారు. దర్భల ఆవశ్యకతను వివరించారు. గ్రహణ సమయానికి ఉన్న దోషం క్రమంలో భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ గ్రహణానంతరం శాంతి పూజలు, గ్రహణ దానాలు ఇవ్వాలన్నారు. పాల్గొన పౌర్ణమి సందర్భంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఈ గ్రహణ సందర్భంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. మధ్యాహ్నం 3:15 నుండి రాత్రి 7:45 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ప్రారంభం 3:15, మధ్యకాలం 4:15, అంత్యకాలం 7:45. ఈ గ్రహణ సందర్భంగా 2 జాములు ముందుగానే దేవాలయాల్లో పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి దేవాలయాన్ని తీర్మానం చేయాలి. అది సాంప్రదాయం. ఈ ఆగమశాస్త్ర ప్రకారం ఈ రోజున సంభవించినటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా సింహరాశిలో పుట్టినవారు, అలాగే ప్రత్యేకించి మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఈ గ్రహణ దోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణ సమయంలో బయట ఎక్కడా తిరగకుండా చంద్రోదయం పూర్తిగా అయిన తర్వాతే తలస్నానం చేసి 7:30 తర్వాత వంట చేసుకొని 9 గంటల సమయంలో భోంచేయాలి. దేవస్థానం ఆగమశాస్త్ర ప్రకారం దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి బి అనుపమ గారి ఆదేశానుసారం దేవాలయాన్ని 8:11 తీర్మానం చేయటం జరిగింది. ఈ గ్రహణ దోషానికి భక్తులంతా కూడా నివారణగా చేయవలసింది ఆ చంద్రగ్రహణ సమయంలోనే చంద్రుడిని చూడకూడదు. ఆ దోషాన్ని చూసి తెచ్చుకోవద్దని మనవి చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం తెల్లవారుజామున చేయవలసిన అర్చనా కార్యక్రమాలు ఉదయం 6 గంటలకి సంప్రోక్షణ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన చేసి ఆలయం మొత్తం శుద్ధి చేసి కోయిల ఆల్వార్ తిరువంజనోత్సవం, మూలమూర్తులకి విశేష పంచామృత అభిషేకం, ఉత్సవమూర్తులకి స్నపన తిరువంజనం చేసి ప్రాతకాల అర్చనానంతరం బాలభోగ నివేదన చేసి 8:30కి భక్తులకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. భక్తులందరూ ఈ గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన శాంతి క్రతువులు అలాగే యథావిధిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలా ఈ గ్రహణ కార్యక్రమంలో ముఖ్యంగా బాలింతరాళ్ళు వీళ్ళందరూ కదలకుండా ఒక రూమ్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టదేవతలను ప్రార్థిస్తూ తగిన మంత్ర సాధన చేస్తూ కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు యథావిధిగా నిత్యార్చనలు ఇవన్నీ స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ పూర్తి చేసుకొని 9 గంటలకి ద్వారబంధనం చేయడం జరిగింది. ద్వారానికి దర్భలు కానీ ఇట్లాంటివన్నీ బంధించడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా దర్భలు అనేది దగ్గర ఉంచుకొని ఈ గ్రహణాన్ని నిరోధించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ప్రతి ఇంట్లో బియ్యము వాడకం నిత్యావసర వస్తువులైనటువంటి పాలు, బియ్యము, అలాగే సెంటిమెంట్ వస్తువులైనటువంటి దేవతా పూజా మందిరాలు ఇవన్నీ కూడా దర్భలు ఉంచవలసిందిగా కోరుతున్నాం. ఇవన్నీ కూడా ఇంటి పైన కూడా దర్భలు వేస్తే మంచిది. అలాగే రేపు ఉదయం యథావిధిగా 7 గంటలకి సంప్రోక్షణాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నిత్యార్చనలు అంటే అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ కొనసాగుతాయి. భక్తులందరూ ఈ శాంతి క్రతువులు చేసుకోవాల్సి దానాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అది అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం, యూనియన్ నాయకులు అరెస్టు చేయడం అమానుషమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చి నెల 2న విజయవాడలో మహాధర్నా చేస్తున్న అంగన్వాడీలను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ, అంగన్వాడీ తెనాలి ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్, తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీ, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఏవిఎన్ కుమారి, తెనాలి ప్రాజెక్ట్ కమిటీ ప్రెసిడెంట్ పి విజయలక్ష్మి, కార్యదర్శి పి ఎలిజబెత్, వైస్ ప్రెసిడెంట్ టి రంగాపుష్ప, కె జ్యోతి, ఏ వెంకటలక్ష్మి, షేక్ హసీనా బేగం, జి లావణ్య, షేక్ రజియా బేగం, బి విజయలక్ష్మి, కె రాధిక, పి రాజలక్ష్మి, జెరీనా పవని, కె సునీత, కె త్రివేణి, ఏ రమాదేవి, పి పద్మ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ మాట్లాడుతూ గత పాలన విమర్శించిన నేటి కూటమి ప్రభుత్వం అదే పద్ధతిలో ప్రయాణిస్తోందని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. నిర్బంధ చర్యలు చేపట్టడం సరికాదన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ మహిళలు అని కూడా చూడకుండా నాయకులను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచి తెలియచేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తెనాలి ప్రాజెక్ట్ కమిటీ ప్రెసిడెంట్ పి విజయలక్ష్మి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ధర్నాలో ఉన్న నాయకులను చర్చలకు పిలవకపోవడం అన్యాయమని, వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పారు. ఉద్యమం ఉధృతం చేస్తామని, తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతోందని చెప్పారు. ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని ఎందుకు తెలియజేస్తున్నామంటే, నిన్న 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి మేమందరము పాల్గొనగా అక్కడ కొంతమంది నాయకుల్ని స్టే చేసిన అంగన్వాడీ కార్యకర్తలని అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో వచ్చి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి వివిధ పట్టణాల్లో సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, వినుకొండ, చిలకలూరుపేట ప్రతి చోట కొంతమందిని ఒక 20 మందిని వాళ్ళని జైల్లో నిర్బంధించడం జరిగింది. మేము సామరస్యంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి, మా హక్కుల కోసం పోరాటానికి మేమందరం అక్కడ సామరస్యంగా గ్యాదర్ అయ్యి మేము మా నిరసనని తెలియజేయడానికి వెళ్తే ఆడవాళ్ళు, మహిళలు అని కూడా చూడకుండా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు అన్న ప్రభుత్వమే ఇప్పుడు నిరసన మా మీద దౌర్జన్యంగా ఆడవాళ్ళని అరెస్టు చేసింది. దానికి మేము ఎంతో సిగ్గుపడుతున్నాం. ఈరోజు వాళ్ళని అరెస్టు చేసిన వాళ్ళని విడుదల చేయాలని ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లుగా మెమరాండం కాపీలు ఇచ్చాము, మాది నిరసన కార్యక్రమాలు జరిపాము. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే గత 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు రిలే దీక్షలు చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా మేము తెలియజేసి ఉన్నాము. కానీ అప్పటి వరకు కూడా ఎవరు కూడా స్పందించకుండా, ఏ మంత్రి కూడా స్పందించకుండా, చర్చలకు పిలవకుండా మమ్మల్ని కాలయాపన చేశారు. అయితే మేము చలో విజయవాడ కార్యక్రమం 2వ తారీఖు నిర్వహించాము. ఆ చలో విజయవాడ కార్యక్రమంలో నిన్న శాంతియుతంగా మేము చేసే ధర్నా కార్యక్రమంలో భాగం పంచుకున్నాం. అనేక జిల్లాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా అక్కడ కదిలి వచ్చి శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నాము. అయితే ఈ ధర్నాన్ని చెడగొట్టాలని ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా, మా నాయకులతో చర్చలు జరపకుండా తెల్లవారుజామున వాళ్ళు చర్చలకు పిలిచేదాకా మేము ధర్నా సాగిస్తామని తెలియజేసినందుకు గాను తెల్లవారుజామున ఆడవాళ్ళు అని కూడా చూడకుండా మహిళలపై ఘోరమైన లాఠీ చార్జీలు చేసి, అరెస్టులు చేసి వేరు ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు. కనీసం ఆడవాళ్ళు అనే ఇది కూడా లేకుండా వేరే జిల్లాల్లోకి తీసుకెళ్లి వాళ్ళని స్టేషన్లో నిర్బంధించున్నారు. ఇది చాలా అన్యాయము. వేతనాలు పెంచాలని, మిగిలిన డిమాండ్ పరిష్కారం చేయమని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తే చర్చలపేట పిలిచి మాట్లాడి పంపించడం తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో అంగన్వాడీ కార్మికులు తప్పనిసరి రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాదీక్ష చేయడం జరిగింది, జిల్లా స్థాయిలో రిలే నిరాదీక్ష చేయడం జరిగింది. ఈరోజు చలో విజయవాడ పిలిపిస్తే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ మహిళలు మళ్ళీ కదిలి వచ్చి ధర్నా చౌక్లో 36 ధర్నా పిలిపించి చేస్తూ ఉంటే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి వచ్చి లైట్లు ఆర్పి దీక్షలో ఉన్న అంగన్వాడీ మహిళల్ని నిద్రపోతున్న వాళ్ళని బలవంతంగా లాగి దుశ్శాసనలు ఏదైతే ప్రవర్తించాడో అలాంటి దుశ్శాసన పర్వంలాగా మహిళలను కూడా చూడకుండా లాగి కాలకృత్యాలు కూడా తీర్చుకోనివ్వకుండా బలవంతంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి వ్యానుల్లో కుక్కి ఈ జిల్లా పరిధిలో కాకుండా వేరే జిల్లాలకు వాళ్ళని తీసుకెళ్ళడం అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారంలో తన పేరు, ఫోటోలను ప్రస్తావిస్తూ వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తోందంటూ తెనాలి పట్టణానికి చెందిన ఐటీడీపీ నాయకులు జెట్టి రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జెట్టి రేణుక మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న 3 ఫేస్బుక్ ఖాతాలపై చర్యలకు డిమాండ్ చేస్తూ తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అసలు బీఆర్ నాయుడు తనకు పరిచయమే లేదని,
వైసీపీ సోషల్ మీడియా కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వానికి పాల్పడుతోందని రేణుక ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనకు కారు కొనిచ్చారని, అది చాలక డబ్బులు కూడా డిమాండ్ చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి తీవ్ర మనోదనకు గురవుతున్నట్టు తెలిపారు. తనకున్న కారును ఈ రోజుకి ఈఎంఐలు కడుతున్నానని, లడ్డు వివాదం దారి మళ్లించడానికి ఇలాంటి దుర్మార్గ పోస్టు పెడుతున్నారని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం చెందిన కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఓ ఎమ్మెల్సీ ఉన్న నియోజకవర్గంలో కూడా మహిళలపై వేధింపులు కొనసాగడం బాధాకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా తనని, తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తీవ్రంగా వేధించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మహిళలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను వేధిస్తున్న దుర్మార్గులను పట్టుకొని మిగతా వారికి భయం పుట్టేలాగా చేయాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు విజ్ఞప్తి చేశామన్నారు. వైసీపీ మోటార్లను కట్టడి చేయని పక్షంలో తనలాంటి మరింతో మంది మహిళలు ఇబ్బందులు పడతారన్న విషయం కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వారిపై తన పోరాటం ఆగలేదని, దుష్ప్రచారం ఎంత చేసినా వైసీపీపై పోరాట విషయంలో వెనక్కి తగ్గనని జట్టి రేణుక స్పష్టం చేశారు. అర్ధరాత్రి రోడ్ల మీద మహిళ నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుంది అని చెప్పి గాంధీ మహాత్ముడు చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి కాదు, పగలు కూడా వాళ్ళ బతుకనిచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, పర్సనల్ జీవితాలు వేరు. కానీ ఈ విధవ పరిస్థితి నా ఇంటి దాకా వచ్చింది, నా దాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడాల్సిన ఖచ్చితమైన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. సొంత చెల్లిని ఎంతో వల్గర్గా, ఒక పంచ ప్రభాకర్ అనేవాడు ఎంతో వల్గర్గా, అసలు ఆ మాటలు నార్మల్ పర్సన్స్ ఎవరు వినలేరండి. అంత దారుణంగా మాట్లాడిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా నేనెంతండి, ఒక హెల్తీ రాజకీయాల నుంచి అన్హెల్తీ పాలిటిక్స్కి వెళ్ళిపోయినాయి. ఇది ఫస్ట్లో ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత కొంత భయపడ్డారండి, వాళ్ళు చేసిన వాటికి యాక్షన్స్ ఉంటాయని. బట్ బాబు గారు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా, మనం కూడా జగన్మోహన్ రెడ్డి బాటలో అరెస్టులు, కేసులు అనుకుంటా వెళ్తే బాగుండదు, పెట్టుబడి పెట్టేవాళ్ళు రారు అని ఒకే ఉద్దేశంతో కొంచెం నిర్లక్ష్యం చేస్తున్న మాట వాస్తవేనండి. నేను దీన్ని నిర్లక్ష్యం అని కూడా అనను, దీన్ని కొద్దిగా బాధ్యతాయుతంగా ఆలోచించిన పెద్ద మనిషి కాబట్టి దీన్ని కొంచెం స్కిప్ చేసి పక్కన పెడుతున్నారు. తెనాలి నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ నుంచి సెంట్రల్ మినిస్టర్ గారైన చెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉండటం, అండ్ జనసేన కూటమి నాయకుడైన నాదెళ్ల మనోహర్ గారు ఒక స్టేట్ మినిస్టర్గా ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి ఇక్కడ. అయినా కూడా ముగ్గురు మహానాయకులు ఉన్న ప్రాంతంలోనే ఒక మహిళని ఇంత అల్లరి చేయగలిగారు అంటే ఇక వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళి, ఎంత స్థాయికి వెళ్ళి ఏ మహిళనైనా ఎంత కించపరచగలరు, ఎంత అవమానించగలరు అనేది మనకి క్లియర్గా అర్థం. సో ఏంటంటే ఇక్కడ నాకు ఇంతకుముందు ప్రీవియస్ ఒక కారు ఉంది, క్రీటా, అది మీ అందరికీ తెలుసు. ఇది 7th కారు ఏమో నేను వాడటంలో. క్రీటా అమ్మి 7 lakhs వస్తే దాన్ని నేను డౌన్ పేమెంట్గా కట్టి ఇవాళకి నేను పెట్టుకున్న ఈఎంఐ 32,000 నెలకి. నేను కడుతున్నానో లేదో చెక్ చేసుకోమనండి. ఎవరో గిఫ్ట్ ఇస్తే ఇవాళ నేను ఈఎంఐలు ఎందుకు కట్టుకుంటున్నాను చెప్పండి, మీరు చెప్పండి, న్యాయం ఎవరైనా చెప్పండి. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మహిళలు కాదు, ఏ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కనుసన్నల్లో ఉన్న ఏ వ్యవస్థ అయినా సరే దాన్ని మట్టం చేస్తాడు. ఇది నిన్న కాదు కదా, మొన్న నైట్ బాపట్ల అతను ఎవరో ఆ అకౌంట్ మేము ఐడెంటిఫై చేశాము. అది బాపట్ల మా ఐటీడీపీ టీం ఉంటుంది, పంపిస్తే వాళ్ళు 2 నిమిషాల్లో ఫోన్ చేశారు, పలానా దగ్గర ఉంటాడు, పలానా దగ్గర ఉంటాడు, ఇక్కడ ఉన్న ఎవరు. నేను ఎంక్వైరీ చేశానని తెలిసి అతను డిలీట్ చేశాడు ఇమీడియట్గా. డిలీట్ చేసిన నేరమే కదా. అట్లా ఇవాళ ఒక అతని కుమార్ అనే అతని కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి, నాకు వాట్సాప్ చేశారు. అట్లా కొన్ని డీటెయిల్స్ ఎవరికి వాళ్ళు నాకు డీటెయిల్స్ పంపించడం జరిగింది. నేను అవి పోలీస్ వారికి నేను పంపిస్తున్నాను. డెఫినెట్గా అయితే నేను దీంట్లో గివప్ ఇవ్వను. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరిపై తెలుగు మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ నాయబ్ రసూల్ పేర్కొన్నారు. మంగళవారం రూరల్ సీఐ నాయబ్ రసూల్ మాట్లాడుతూ మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన తెలుగు మహిళా కార్యకర్త జట్టి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా పేరిట కొందరు రేణుక ఫోటోను మార్పింగ్ చేసి ఆమె పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేశామని, విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ నాయబ్ రసూల్ తో పాటు ఎస్ఐ ఆనంద్ వెంట ఉన్నారు. అంగలకుదురు గ్రామానికి చెందిన రేణుక జట్టి అనే తెలుగు మహిళ కార్యకర్త గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెని యొక్క ఫొటోస్ని మార్ఫింగ్ చేసి ఆమె యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, అవమానపరిచే విధంగా కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమె మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతూ ఆమెకి అప్రతిష్టాలు కలిగించే విధంగా చేస్తున్నందుకు అట్టి వ్యక్తుల మీద ఇచ్చిన కంప్లైంట్ను ఈరోజు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.
అదేవిధంగా ఆ పోస్టును కూడా మేము సోషల్ మీడియా ద్వారా డిలీట్ చేపిస్తాము. దీనికి కారకులైన వ్యక్తుల మీద ఇమీడియట్లీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎవరైనా కానీ ఒక మహిళ గురించి అసభ్యకరంగా ఏమైనా పోస్టులు పెడితే అట్టి వారిపైన పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని కఠినంగా వ్యవహరిస్తామని తెలియపరుస్తున్నాము. వినికిడి సమస్యలున్న వారు సమస్య మొదలైనప్పుడే తగు వైద్య పరీక్షలు చేయించుకొని క్రమం తప్పకుండా మందులు వాడావని ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ జె శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక అమరావతి ప్లాట్స్ లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్సీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ జె శ్రీనివాసరావు వినికిడి లోప సమస్యలను వివరించారు. సకాలంలో వైద్య సేవలు పొందకుండా జరిగే నష్టాలు వివరించారు. చెవుడు సమస్య నివారణ, ముందస్తు నియంత్రణ చర్యల గురించి ఆడియాలజిస్ట్ రాజేష్ నివేదితలు వినికిడి సమస్యలు ముందస్తు జాగ్రత్త వివరించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్యశాల ఏఎంఓ నర్సింగ్ సూపర్ వి పద్మావతి, హెడ్ నర్సులు, ఎన్సీడీ స్టాఫ్ నర్సు షేక్ సత్తార్, నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్న కార్యక్రమంలో చెవి వైద్య పరీక్ష నిర్వహించి అవసరం ఉన్న వారికి వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు. ఈరోజు మార్చి 3వ తారీఖు ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం కింద మార్చి 3వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ రోజున వినికిడి దినోత్సవం సందర్భంగా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి నందు వినికిడి లోపం గురించి అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో అందరూ ప్రతి వాళ్ళు కూడా వినికిడి పరీక్ష చేయించుకోవాలి. సో పుట్టినప్పుడే మనం వినికిడి పరీక్ష చేయించుకున్నట్టయితే ఆ పిల్లవాడికి ఏమైనా వినికిడి లోపం ఉందా లేదా అనేది మనం ఓఏఈ అనే ఒక ఆటో ఎకనిస్టిక్ ఎమిషన్ అనే వినికిడి పరీక్ష ద్వారా మనం ఆ పిల్లవాడికి వినికిడి సమస్య ఉందా లేదా అని మనం యూజువల్గా మనం డిటెక్ట్ చేస్తాము. సో ఆ పిల్లవాడికి ఏదైనా వినికిడి సమస్య ఉన్నట్టయితే వెంటనే 2 సంవత్సరాల లోపు కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ ద్వారా వాళ్ళని వినికిడి లోపం నుంచి కాపాడవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా పిల్లవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా వినికిడి సమస్యలు ఉన్నట్లయితే కంపల్సరీ ఈఎన్టీ డాక్టర్ గారిని ఒకసారి చూపించుకొని తగిన ఆడియోమెట్రీ టెస్ట్ ఒకసారి చేయించుకొని వాళ్ళకి ఎంత వినికిడి శాతం ఉందో చూసుకొని అది సర్జరీ ద్వారా ఏమైనా క్యూర్ చేయగలమా లేదంటే మీ వినికిడి మిషన్ల ద్వారా ఏమైనా మనం నయం చేయవచ్చా అనేది మనం దాని ద్వారా వాళ్ళ సమస్యను మనం వినికిడిని కాపాడవచ్చు. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాం. వినికిడి అనేది ఒకసారి పోతే ఇంకోసారి అది నార్మల్ అవటం అనేది జరగదు. అయితే సర్జరీ అయినా చేయించుకోవాలి లేదా మెడికేషన్ త్రూ అయినా మనం కాపాడుకుంటూ ఉండాలి. సో గూగుల్ వచ్చింది, మనం ఏం చేస్తాం, ఇయర్ బడ్స్ పెట్టి తిప్పుతూ ఉంటాము. సో ఇయర్ బడ్స్ పెట్టి తిప్పుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ గూగులి అనేది ఏదైతే ఏర్పడుతుందో అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప బయటికి రాదు. మీకేమనిపిస్తుంది, బయటకు వస్తుంది అనుకుంటాం, కానీ లోపల ఉండని మనం లోపలికి నెడుతున్నప్పుడు ఆ పొర అనేది పగిలిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల మనం ఇయర్ బడ్స్ అనేది పెట్టుకోకూడదు. దాంతోపాటు మెడికేషన్స్, అంటే మెడికేషన్స్ కాదు, ఆయిల్, కొబ్బరి నూనె అనేది డ్రాప్స్ వేస్తూ ఉంటారు, వాటర్ పోసుకుంటూ ఉంటారు. ఏదో వెళ్ళింది నాకు చెవులో గుర్రు గుర్రు అంటుంది సౌండ్. సో వీటిని తీయడానికి మనం ఏం చేస్తాం, ఫినిష్లు పెట్టడం, ఆయిల్ వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవి కూడా ఎలాంటివి చేయకూడదు. సో మీకు అలా ఇరిటేషన్గా ఉంటుందంటే ఈఎన్టీని కన్సల్ట్ చేయండి. సో దాంతోపాటు మనం లాగటం ఇవన్నీ అవుతున్నప్పుడు కూడా ఈఎన్టీని కన్సల్ట్ చేసి సరైన మెడికేషన్ తీసుకుంటే మీరు ఇవన్నీ కాపాడుకోవచ్చు. సో దాంతోపాటు శబ్ద తరంగాలు, అంటే నాయిస్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో ప్రదేశాలలో మీరు వెళ్ళకుండా ఉండటమే మంచిది. డీజే సిస్టమ్ దగ్గర ఉన్నారు, సో ఒక్కసారిగా మనకేమవుతుంది, సౌండ్ అనేది హిట్ అవుతుంది చెవులోకి. హిట్ అవడం వల్ల మనకేమవుతుంది, దిమ్మెలెగ్గిని అంటాం, అంటే బ్లాకేజ్, అంటే చెవంతా మొద్దుబారినట్టు అయిపోవటం. సో అదేమవుతుందంటే 72 అవర్స్లో మళ్ళీ మనకి నార్మల్ అవ్వచ్చు, కానీ నార్మల్ అవ్వట్లేదు, ఇంకా అలానే ఉందంటే ఈఎన్టీని కన్సల్ట్ చేయండి. ఈఎన్టీని కన్సల్ట్ చేసిన తర్వాత ఈఎన్టీ ఏదైతే ప్రికాషన్స్ ఇస్తారో అవి ఫాలో అవ్వండి. అవి ఫాలో అయితేనే మనకి ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోగలం, లేదంటే మాత్రం మన హీరింగ్ అనేది లాస్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పేరు మీద సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాకు వెల్లడించారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తెనాలి మారిస్పేటకి చెందిన వెనిగల నారాయణరావు మంగళవారం ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో ఫేక్ వీడియో హల్చల్ కావడం పట్ల కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన అంశాన్ని 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు మీడియాకు వివరించారు. ఫేక్ అకౌంట్తో విభేదాలకు కారణమయ్యే వారిని అదుపులో తీసుకునే కార్యాచరణను డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాకు వివరించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఐటీ యాక్ట్ కింద కేసు రిపోర్ట్ చేశారు. ఇందులో ఏంటంటే మన గౌరవ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారికి భాస్కరరావు గారి పేరు మీద ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేయబడి ఉంది. ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా బిఆర్ నాయుడు గారు మీద వచ్చిన ఎలిగేషన్ని ఈయన ఆ ఎలిగేషన్ కరెక్ట్ అని సమర్థించినట్టుగాను కొన్ని క్లిప్పింగ్స్ అవి పెట్టారు. దీన్ని మన తెనాలి పట్టణ వాస్తవ్యుడు చూసి
ఇది ఫేక్ అకౌంట్, దీని మీద యాక్షన్ తీసుకోమని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ అయింది. ఈ అకౌంట్ ఓపెనింగ్దారులు ఎవరైనా, దీని కారకులు ఎవరైనా కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ, సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఎవరు ఫేక్ వీడియోలని నమ్మద్దు. చెడు అనేది తొందరగా విస్తృతంగా ప్రచారం అవుతుంది, నిజం అనేది లేటుగా వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు వచ్చినప్పుడు వైరల్ చేయకండి. మీరు దాన్ని మీ స్థాయిలో మీ విజ్ఞత ఉపయోగించి ఆపితే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేగాని మీరు దాన్ని నిజమే అనుకొని మీరు వైరల్ చేయటం, తర్వాత మీరు బాధ్యులు అవ్వటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఎటువంటి వీడియో వచ్చినా ఇమీడియట్గా మీరు మీ స్థాయిలోనే దాన్ని మీరు వైరల్ అవ్వకుండా, మీరు వైరల్ చేయకుండా ఆపాలి. మీరు వేరే వాళ్ళకి పోస్ట్ చేస్తే అట్లా పోస్ట్ అయ్యి ఈరోజు సొసైటీ అంతా ఫేక్ వీడియోలతో, ఫేక్ సమాచారంతో చెడిపోతుంది. ఈరోజు తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెనిగెల్ల నారాయణరావు గారు, సన్ ఆఫ్ సుందరరామయ్య గారు, మారిసిపేట, ఈయన ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ట్విట్టర్ పోస్టులు ఈయన చూసుకుంటూ ఉండగా తన మొబైల్ ఫోన్లో ఒక మేలు, ఒక ఫిమేలు ఇద్దరు కూడా నిలబడి ఉన్న ఒక పోస్టు ట్విట్టర్లో ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని కింద వచ్చేసి దిస్ ఈజ్ ది రియాలిటీ షో ఆఫ్ TV5 ఛానల్ మిడ్ నైట్ మసాలా వీడియో. దిస్ ఛానల్ ఓనర్ ఈజ్ నౌ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ TTD చైర్మన్ అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా ఫోటోకి కింద ట్యాగ్ చేయడం జరిగింది, ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. దాని మీద ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెనిగెల్ల నారాయణరావు గారు వెరిఫై చేసుకోవడం జరిగింది. చేసుకుంటే ఈ ట్విట్టర్ అకౌంటు, ఈ పోస్ట్ అంతా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు పేరును ఉపయోగించి అన్నోన్ పర్సన్స్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఖాతా, ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ URL ద్వారా పోస్ట్ చేయటం జరిగినట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దాని మీద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 40/26 ఒకటి క్రైమ్ ఒకటి రిజిస్టర్ చేసి దర్యాప్తు తీసుకున్నాము. దీనిలో భాగంగా అంతా కూడా ఎవరు SP గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి ఇది టెక్ టీమ్ వాళ్ళ సహాయంతో దర్యాప్తు చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పోస్ట్ ఎవరు పెట్టింది అనే దాని మీద త్వరలోనే ఇన్వెస్టిగేషన్ చేసి దానికి రెస్పాన్సిబుల్ కల్ప్రిట్స్ని పట్టుకుంటాం. పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగ కొనసాగిన శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ వేడుక అనంతరం నిర్వహించిన రథోత్సవ శోభాయాత్ర కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆత్మీయ అతిథిగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలోని చిన్నపర్మి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పౌర్ణమి ఘడియలలో శ్రీ రామేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ కొట్టిపాటి పూర్ణకుమారి, చుండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ్మా శివారెడ్డి తదితర పెద్దలు కళ్యాణ వేడుకలో అనంతరం నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గ్రామస్తులకు శ్రీ రామేశ్వర స్వామి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఆలయాల గౌరవం పెంచే విధంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా తగు ప్రాధాన్యతను కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంకి నాగలక్ష్మి, పి సూర్యనారాయణ, మర్రెడ్డి అయ్యప్పరెడ్డి, తమ్మా మోహన్ రెడ్డి, గ్రామ ప్రజలు రథోత్సవ వేడుకలో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో నేరాల రేటును తగ్గించే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటుకు తగు ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజలు కూడా ఈ అంశంలో స్వచ్ఛందంగా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని తెనాలి DSP బి జనార్దనరావు పేర్కొన్నారు.
తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటును మంగళవారం డీఎస్పీ బి జనార్దన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణంలో నేరాల రేటు తగ్గించే దిశగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 200 సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా చేపడుతున్న కార్యాచరణలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా వారి నివాసాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇటీవల కాలంలో అనేక నేరాల్లో దోషులను త్వరితగతిన పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు మాట్లాడుతూ 3 టౌన్ లిమిట్స్ లో గుర్తించిన 12 ప్రదేశాల్లో 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయా ఏరియాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 6 నెలల క్రితం ప్రతి పోలీస్ స్టేషన్లో 200 కెమెరాలు టార్గెట్గా స్పాన్సర్స్ని దాతలను చూసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము కాన్సన్ట్రేషన్ అంతా మెయిన్ రోడ్డు ఇంపార్టెంట్ పాయింట్లను 3 టౌన్ సిఐ గారు గుర్తించి ఇప్పటికి 65 కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. ఇంకా దాతల సహకారంతో స్పాన్సర్స్ ముందుకు వచ్చితే ఈ కెమెరాలు మేము ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో ఏర్పాటు చేయడానికి తోడ్పడతారు. ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ రేటు బాగా పెరిగింది, వెండి రేటు బాగా పెరిగింది, నేరాలు బాగా పెరుగుతున్నాయి. మీరు 2 గ్రాముల గోల్డ్ ఖరీదుకి ఇప్పుడు ఒక 4 కెమెరాలు వస్తాయి, మీకు రక్షణ ఇస్తాయి. అందరూ ఇది గమనించాలి. అంతేగాని కెమెరాలతో మనకు పని ఏంటని ఎవరూ అపోహపడవద్దు. దాంతో మీరు ఎక్కడున్నా, మీ బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కూడా వైఫై ద్వారా మీతో మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 25,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే మీ ఇంటికి 4 కెమెరాలతో ప్రొటెక్షన్ వస్తుంది. ఏది జరిగినా మీకు తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, లోన్లీగా ఉంటున్న హౌస్లు టార్గెట్ చేయబడుతున్నాయి. కాబట్టి తెనాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మేల్కొని మాకు సంప్రదిస్తే టెక్నీషియన్ మేమే పంపిస్తాం. నైట్ విజన్తో పాటు కెమెరాలు పెట్టచ్చు. షాప్ ఓనర్సు, అపార్ట్మెంట్ అందరూ, స్కూల్స్, ఆల్ ప్లేసెస్లో సీసీ కెమెరా పర్యవేక్షణ తెనాలి ఉందంటే మనం నేరరహిత తెనాలిగా దీన్ని చేసుకోగలము. మనం ఇప్పటికే ఈ కెమెరాల సాయంతో ఏ నేరం జరిగినా కూడా 24 గంటలు లేదా 48 గంటల్లో మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం. అందువలన దీని ప్రాముఖ్యాన్ని అందరూ గుర్తించి అందరూ కూడా కుటుంబ సభ్యులు తోడ్పాటుతో మీరందరూ కూడా మీ ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మనవి చేస్తున్నాం. 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 65 సీసీ కెమెరాలని, అంటే పాతవి ఉన్నాయి, వాటితో పాటు అడిషనల్గా ఒక 65 క్యామ్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది జరిగింది. రీసెంట్గా ఏదైతే దొంగతనాలు జరిగినాయో ఆ దొంగతనాలన్నింటినీ కూడా ఈ సీసీ కెమెరాల ద్వారానే పట్టుకోవడం, ముద్దాయిల్ని రిమాండ్ పంపడం అనేది కూడా జరిగింది. వాళ్ళలో రీసెంట్గా పట్టుబడినటువంటి అఫెండర్స్ని వాళ్ళు నేరం చేసి ఈ ఏరియాలోనే నేరం చేశారు. నేరం చేసి ఇంటికాడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళే లోపే గుంటూరు వెళ్ళి వాళ్ళు క్యాచ్ చేయడం అనేది కూడా జరిగింది. సో సీసీ కెమెరాల ప్రాముఖ్యత అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి గత 2 నెలలుగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రెస్ మీట్ ద్వారా కానీ వేరే రకంగా కానీ గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. వీలుంటే అపార్ట్మెంట్ల మొత్తానికి సీసీ కెమెరాలు పెట్టుకోవడం, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం. ఒక 20,000 రూపీస్ పెట్టుకుంటే చక్కగా ఒక 4 కెమెరాలు ఇన్స్టాల్ అవుతూ ఉన్నాయి. మీ ఇల్లు కానీ షాపు కానీ ఫుల్ సెక్యూరిటీ జోన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. తెనాలి పట్టణంలో ఇప్పటివరకు సీఎం కాలనీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. ప్రతి కంప్లైంట్ కూడా సీఎం కాలనీ నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ ఒక 5 కెమెరాలని అక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 2 గేట్ల మధ్య, మారిస్పేటలో 2 గేట్ల మధ్య కూడా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కాబట్టి అక్కడ గొడవలు జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ కూడా అవుట్ పోస్ట్ దగ్గర ఒక 4 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. మనీ హోటల్ దగ్గర కూడా గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ కూడా 4 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా డైమండ్ టీ స్టాల్ సెంటర్ మనందరికీ తెలుసు, గొడవలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది అక్కడ, ఆడ కూడా 4 కెమెరాలు పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మారిస్పేట ఎస్బీఐ ఏటీఎం జంక్షన్ దగ్గర ఒక 5 కెమెరాలు, అదేవిధంగా అలంకార్ థియేటర్ దగ్గర ఒక 4 కెమెరాలు, అండర్ బ్రిడ్జి ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేరం చేసిన వాళ్ళు బ్రిడ్జి టౌన్లో నుంచి వెళ్తుంటారు కాబట్టి అక్కడ కూడా ఒక 4 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేరం జరిగినప్పుడు నేరం జరిగే విధానాన్ని కూడా తీసి సీసీ ఫుటేజ్లో తీసి సైంటిఫిక్ అనాలిసిస్కి పంపిస్తే కేసులో తప్పనిసరిగా కన్విక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 1-2 సందర్భాల్లో నేరస్తులకు శిక్ష పడితే సీసీ కెమెరాల వల్లే శిక్ష పడింది అని కానీ రుజువైతే ఇంకా నేరాలు జరిగేటువంటి ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. నెక్స్ట్ గౌరవ డిఎస్పీ గారి సూచనల మేరకు సారు కొంతమంది దాతల పేర్లు చెప్పారు. వారి సహకారంతో మెయిన్ రోడ్లో వైకుంఠపురం గుడి దగ్గర నుంచి లాస్ట్ ఈఎస్ఆర్ కాలేజీ దాకా
మొత్తం కూడా ఒక 30 కెమెరాలు కూడా అక్కడ కూడా పెట్టేసి మెయిన్ రోడ్లో నేషనల్ హైవే మీద రోడ్డు ప్రమాదాలు జరిగినా కానీ హిట్ అండ్ రన్ జరిగినా కానీ అదేవిధంగా ఎవరైనా ఆటోలు ఎక్కించుకొని పోయి ఏదైనా నేరాలు చేయడం కానీ ఇలాంటి నేరాలు ఏది జరిగినా కూడా సీసీ కెమెరాల ద్వారా వెంటనే నేరస్తుని పట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. అతి త్వరలోనే ఈ మిగతా 35 కెమెరాలు కూడా కంప్లీట్ చేసి గౌరవ ఎస్పీ గారి ద్వారా మీ సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టిస్తామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం సిఐటి ఆధ్వర్యంలో వేమూరులో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం విజయవాడలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లను అక్రమ అరెస్ట్ చేసి ఇంతవరకు నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు అగస్టిన్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం అక్రమ అరెస్టులకు దిగడం సమంజసం కాదన్నారు. గత ఎన్నికలు ఇచ్చిన హామీలను అంగన్వాడీ వర్కర్లు పరిష్కరించాలని కోరుతున్నారని ఆయన వివరించారు. అంగన్వాడీ వర్కర్ల వేతనాలు, వేసవికాలం సెలవులు మంజూరు వంటి న్యాయమైన కోరికలు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ఆందోళన నిర్వహించి మధ్యాహ్నం 1 గంటకు గంట పాటు రైల్వే గేట్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో వాహనాలు రోడ్డుపై నిలిచాయి. కార్యక్రమంలో సిఐటి నాయకులు మనోజ్, వీరయ్య, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. మాకు ఏ పథకం వచ్చినా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది అంగన్వాడీ కార్యకర్త. ఇప్పుడు పిఎంఎంఈవై పథకం కూడా మేమే మాకే అప్పచెప్పారు. గతంలో మేము బిఎల్లో డ్యూటీలు చేస్తున్నాము, సర్వేలు చేస్తున్నాము. ఒక గవర్నమెంట్ ఏ పని అయితే చెప్తుందో దాన్ని 100% చేసేటట్టుగా కష్టపడి చేస్తున్నాము. ఇక్కడ ఉంది అందరం కూడా మహిళమే సార్. ఈ డిపార్ట్మెంట్లో 50 సంవత్సరాల నుంచి కూడా మాకు 250 రూపాయల దగ్గర నుంచి అనేక ధర్నాలు, పోరాటాలు చేసిన తర్వాతే 11,500 జీతం ఇచ్చారు. మేము గవర్నమెంట్ని ఒకటే అడగదలుచుకుంటున్నాం. ఒకసారి 3,000 చేశారు, ఒకసారి 3,000 చేశారు. మీ మీద నమ్మకంతో అక్క చెల్లెంలో అందరూ ఐక్యంగా ఉండి ఓట్లేసి గెలిపించుకున్నాం. మీరు వస్తే మా బతుకులు మారుతాయి అని చెప్పి ఇదేమైనా న్యాయంగా ఉందా? జగనన్న గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడబిడ్డలకి సంక్షేమ పథకాలు, ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని మట్టుకు రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. మరి కారణం ఏంటో మాకు తెలియట్లేదు సార్. ఉదయం లేచిన దగ్గర నుండి అపారని ఓటీపీలు అని చెప్పి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరగటం, ఫేస్ క్యాప్చర్లు తీయటం, మా వర్క్ ఏంటో మాకే తెలియట్లేదండి. మమ్మల్ని ఎందుకు పెట్టారు మీరు? పిల్లల కోసం ఆహారం వండి పెట్టి వాళ్ళ తల్లి లేకపోయినా తల్లిలా మమ్మల్ని పెంచమని చెప్పి మమ్మల్ని అట్టి పెట్టారు. అంతేగాని మేము జాయిన్ అయినప్పుడు ఈ ఫోనులు లేవు, అపారులు లేవు, లేవు. ఇవన్నీ ఏంటండి వర్క్? మాకు తెలుస్తుందా? ఏమన్నా మీరు ట్రైనింగ్ ఇచ్చారా? ఫోనులు చూస్తే ఫోనులు పనిచేయవు. మేము వెట్టి చాకిరి చేసే వాళ్ళలా కనబడుతున్నామా మీకు? కాబట్టి దయ ఉంచి మా వేసవి సెలవులతో పాటు మా జీతాల పెంపు కూడా గురించి ఆలోచించమని కోరుతున్నామండి. ఈ ధర్నా సందర్భంగా మంత్రివర్గం నిన్న అసెంబ్లీలో చర్చలకు పిలుస్తామని చెప్పి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం 5 గంటల దాకా 6 గంటల దాకా ఈ చర్చలకి యూనియన్ నాయకుల్ని పిలవలేదు. సాయంత్రం అయినా సరే చర్చలకు పిలుస్తారని చెప్పి 10 గంటల దాకా ఎదురు చూశారు. అయినా కానీ చర్చలకి పిలవలేదు. చేసేది లేక యూనియన్ మళ్ళీ 2వ రోజు కూడా ధర్నాన్ని కొనసాగిస్తామని చెప్పి పిలిపించింది. రాత్రి వరకు ఊరుకున్నారు, తెల్లవారుజాము దాకా ఊరుకున్నారు. తెల్లవారుజాము 4:30 గంటలకి నిద్రపాటులో ఉన్నటువంటి టైంలో వీళ్ళందరినీ పెద్ద ఎత్తున పోలీసులను దింపి అంగన్వాడీ అక్క చెల్లెములందరినీ కూడా అరెస్ట్ చేసి సుదూరమైనటువంటి ప్రాంతాలకి తీసుకెళ్లి 3-4 గంటల పాటు బస్సుల్లోనే తిప్పి వాళ్ళని ఎక్కడుంచారో తెలియకుండా చేశారు. ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీల మీద ఈ రకంగా క్రూరంగా అణిచివేసే ధోరణిలో ఈ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడడం అనేది దుర్మార్గ చర్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేతగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలో మూతపడిన దేవాలయాలు, సంప్రోక్షణ అనంతరం పునర్దర్శనం. అంగన్వాడీ నాయకులను విడుదల చేయాలంటూ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన ప్రదర్శన. ప్రపంచ వినికిడి దినోత్సవ వేళ వినికిడి సమస్యలపై అవగాహన కల్పించిన జిల్లా వైద్యశాల వైద్య బృందం. ఇవి హెచ్సివి బులెటిన్ విశేషాలు. నమస్తే.